మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో లాంగ్ హారాల పండుగ. ఫ్లాట్ 9.99% VAతో పాటు జీరో మేకింగ్ ఛార్జెస్. ముకుందా జ్యువెలర్స్, జూబ్లీహిల్స్ మరియు వైజాగ్. కోలుకోలేని దెబ్బ తగిలింది. దశాబ్దాల సాయుధ పోరాటాన్ని వీడి శాంతియుత జీవనం గడపాలనే సంకల్పంతో ఒకేసారి భారీ సంఖ్యలో మావోయిస్టు కేడర్ జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ప్రభుత్వ పునరావాస విధానానికి ఆకర్షితులై దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలోని దక్షిణ బస్తర్ డివిజన్కు చెందిన అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు తమ ఆయుధాలతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 47 మంది మావోయిస్టుల లొంగుబాటుతో దక్షిణ బస్తర్ డివిజన్లో దాదాపుగా ఆ పార్టీ ఉనికిని కోల్పోయింది. కీలక నాయకత్వంతో పాటు సాయుధ కేడర్ మొత్తం బయటకు రావడంతో ఆ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ పునాదులు కదిలిపోయాయి. వారు లొంగిపోవడమే కాకుండా పెద్ద ఎత్తున అధునాతన ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. 32 తుపాకులు, ఒక LMG, 4 AK-47లు, 3 SLR రైఫిళ్లు, ఇన్సాస్, 9mm పిస్టల్, BGL గన్లతో సహా పలు రకాల ఆయుధాలను పోలీసులకు అందించారు. 515 తూటాలు, వివిధ రకాల క్యాలిబర్లకు చెందిన మందుగుండు సామగ్రి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిబంధనలతో దాదాపు 1,50,00,000 రివార్డును డీజీపీ పంపిణీ చేశారు. వారంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు కావడం గమనార్హం. వారి ప్రాథమిక అవసరాల కోసం ఒక్కొక్కరికి 25,000 చొప్పున తక్షణ ఆర్థిక సహాయాన్ని డీజీపీ అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు హెల్త్ కార్డులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. సామాజిక భద్రతతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చిందన్నారు. 2026 సంవత్సరంలో రాష్ట్ర పోలీసులు మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో అసాధారణ ఫలితాలను సాధించారని గుర్తు చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు 260 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ వెల్లడించారు. వారిలో 2 సెంట్రల్ కమిటీ సభ్యులు, 10 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు వంటి అగ్రశ్రేణి నాయకులు సైతం ఉన్నట్లు డీజీపీ వివరించారు. కేవలం ఈ ఏడాదిలోనే 238 తుపాకులను స్వాధీనం చేసుకోవడం ద్వారా పార్టీ సాయుధ బలం దాదాపు క్షీణించిందని చెప్పారు. 47 మంది అజ్ఞాత సిపిఐ మావోయిస్టు కాడర్స్ లొంగిపోయినారు. 32 తుపాకులతో బయటకు వచ్చిందన్నమాట. స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన ఒక ఆయన, డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన వాళ్ళు 3, ఏరియా కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 24 మంది, దళ సభ్యులు 19 మంది తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినారు. వివిధ తుపాకులకు చెందినటువంటి 515 అమ్యునిషన్ కూడా తీసుకొని వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం 4 మాత్రమే అజ్ఞాతంలో కొనసాగుతుండగా వారు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారని డీజీపీ తెలిపారు. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, పుట్టనూరు నరహరి అలియాస్ సంతోష్, జడ రతనబాయి అలియాస్ సుజాత, వార్సా శేఖర్ అలియాస్ మంగు ఉన్నట్లు డీజీపీ వివరించారు. వారంతా సాయుధ పోరాటాన్ని విరమించి ప్రభుత్వ పునరావాస పథకాలను అందిపుచ్చుకోవాలని పోలీసులు మరోసారి విజ్ఞప్తి చేశారు.